ఎస్వీఆర్ న్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. రెడ్డిపాలెంకు చెందిన 15 కుటుంబాలు టీడీపీలో చేరిక. గోనుగుంట్లవారిపాలెం గ్రామంలో వైసీపీ గ్రామ కార్యదర్శిని కార్యక్రమం. బొల్లాపల్లి మండలంలోని రెడ్డిపాలెం గ్రామంలో వైసీపీకి చెందిన 15 కుటుంబాలు జీవి ఆంజనేయుల సమక్షంలో పార్టీలో చేరారు. గ్రామానికి చెందిన కండ్లకుంట సౌరీబాయి, ఉల్లిగడ్డల బాజీ, దులాయి బాబు, కండ్రగడ్డ ఆకాష్, కండ్రగడ్ల మరియబాబు, జక్కా నాగరాజు, చేవూరి నాగరాజు, ఓకు పెద్ద మరియన్నలతో పాటు 15 కుటుంబాలు టీడీపీలో చేరగా వారికి పార్టీ కండవా కప్పి జీవి ఆంజనేయులు ఆహ్వానించారు. పార్టీలో వారికి సముచిత స్థానం ఉంటుందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించాలని కోరారు. బొల్లాపల్లి మండలం రెడ్డిపాలెం గ్రామం నుండి ఈరోజు 20 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరినందుకు వాళ్ళందరికీ హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నా. వైఎస్ఆర్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరినందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి ఉల్లిగడ్డల శివోజీ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు పార్టీలో చేరినందుకు అభినందనలు. అలాగే కాండ్రకుంట మరియన్న వారి కుటుంబ సభ్యులు వాళ్ళ బంధువులందరూ పార్టీలో చేరినందుకు అభినందనలు తెలియజేస్తున్నా. అలాగే చెవుల నాగయ్య గారు వాళ్ళ కుటుంబ సభ్యులు పార్టీలో చేరినందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. అలాగే పెదమరియన్న వారి కుటుంబ సభ్యులందరూ పార్టీలో చేరినందుకు హృదయపూర్వక అభినందనలు. అలాగే కండ్రకుంట సౌరి గారు, అలాగే బాలాయి బాబు గారు, కండ్రకుంట ఆకాష్ గారు, అలాగే నాగరాజు, సోదరు నాగరాజు, వీళ్ళందరూ కూడా పార్టీలో చేరినందుకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలని కోరుతున్నా. ఖచ్చితంగా ఈరోజు వీళ్ళందరూ పార్టీలో చేరటం వల్ల ఇక్కడ గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఇంకా బలోపేతమైంది. గతంలో నేను తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చంద్రబాబు గారి దగ్గర నిధులు తీసుకొచ్చి చాలా బజార్లు మొత్తం సిమెంట్ రోడ్డు వేయడం జరిగింది. గ్రామానికి అభివృద్ధి చేశాను. ఈసారి మరి గత 5 సంవత్సరాల నుండి బొల్లా బ్రహ్మనాయుడు ఒక చిన్న రోడ్డు కూడా వేయలేదు, ఒక సైడ్ కాలువ కట్టలేదని ప్రజలందరూ చాలా ఆవేదన పడుతున్నారు. ఖచ్చితంగా రేపు వచ్చేది తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతా ఉంది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ రెడ్డిపాలెం గ్రామానికి ఒక హిందూ శ్మశానం లేదు అని హిందూ శ్మశానం అడిగారు, చేపిస్తాము. అట్లాగే ఇక్కడ ఎక్కడైతే సిమెంట్ రోడ్లు లేవో అక్కడ సిమెంట్ రోడ్లు పూర్తి చేస్తాం. అలాగే సీసీ డ్రైన్స్ లేవు, సైడ్ కాలువలు లేవు. 5 సంవత్సరాల నుండి బొల్లా బ్రహ్మనాయుడు ఒక సైడ్ కాలువ కూడా కట్టలేకపోయాడు. కాబట్టి ఈసారి గ్రామం అంతా ఎస్టీ సప్లాన్లో నిధులు తీసుకొచ్చి సీసీ డ్రైన్లు, సీసీ రోడ్లు పూర్తి చేస్తాం. భవిష్యత్తులో ఇక్కడ ఒక మంచి కళ్యాణ మండపం కూడా కట్టి ప్రజలు రుణం తీర్చుకుంటానని తెలియజేస్తున్నా. అలాగే పల్నాడు వాటర్ గిడ్డు తీసుకొచ్చి ఇంటింటికి ట్యాప్ వేసి మంచినీళ్ళు ఇస్తాం. ప్రతిరోజు మంచినీళ్ళు ఇస్తామని కూడా ఈ సందర్భంగా మాట్లాడుతున్నా. ఒరగపుడిసెల ప్రాజెక్టు కోసం 70 సంవత్సరాలు ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా చంద్రబాబు గారు హామీ ఇచ్చారు. దానికి రేపు ప్రభుత్వం రాగానే నిధులు కేటాయిస్తామని మాట ఇచ్చారు చంద్రబాబు గారు దాచేపల్లి సభలో కూడా. కాబట్టి ఒరగపుడిసెల ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. గ్రామాన మంచినీళ్ళు ఇస్తాం, సాగునీరు అందిస్తాం. ఈరోజు పార్టీలో చేరిన వాళ్ళకి మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ రేపు రెడ్డిపాలెం గ్రామంలో ఇంకా మిగిలిన వాళ్ళని కూడా కలుపుకొని ముందుకెళ్ళి పార్టీని మంచి విజయపథంలో ముందుకు తీసుకెళ్తారు, మంచి మెజార్టీ ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈరోజు పార్టీలో చేరిన వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. వినుకొండ మండలంలోని గోనుగుంట్లవారిపాలెం గ్రామంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయి నాయకుల పరిచయం నిర్వహించారు. కార్యక్రమంలో వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు, నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందజేసే ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరారు. మే 13న మనకి ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. వాస్తవానికైతే ఫస్ట్ ఫేజ్ కింద ఉండాల్సింది అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏదో మోడీని పెట్టుకొని 4-20 రోజులు వెనక్కి ఇండి మాకేదో లబ్ధి చేకూరుతుంది, మాకేదో మంచి వస్తుందని చెప్పారు. 20 రోజులు కాదు కదా, ఇంకొక 3 నెలలు ఎన్నికలు వేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ కూటమి ఓటేసే పరిస్థితి రాష్ట్రంలో లేదని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తాం. ఉన్న అందరూ కూడా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. నేను చెప్తున్నాను, బ్రహ్మనాయుడు అని చెప్తున్నారు, ఇంకోరు అనేది కాదు.
రేపు జరగబోయే ఎన్నిక 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, 14 సంవత్సరాల చంద్రబాబు నాయుడు పరిపాలన. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాల పరిపాలనలో ఏ రోజైనా పెన్షన్ ఇంటికి వచ్చి మనకి పొద్దున్న 5-6 గంటలకల్లా పెన్షన్ వస్తుందని ఏ రోజున మీరు ఇక్కడ ఎవరైనా ఆలోచన చేశారా? ఆ రోజు వస్తుంది, నాకు పెన్షన్ కావాలి అంటే ఇక్కడెక్కడైనా స్కూలు లేకపోతే ఇంకో ఊరు పక్కన ఉన్న స్కూల్లోకి వెళ్ళి పొద్దున్నే వెళితే ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితుల దగ్గర నుంచి నా ఇంటి తలుపు తట్టి పొద్దున్నే 6 గంటల లోపల పెన్షన్ ఇస్తారని ఆలోచన ఎప్పుడైనా జరిగిందా అమ్మా? అది జగన్మోహన్ రెడ్డి గారు మీ బిడ్డ, మీ తమ్ముడు జగనన్న పాలనలో జరిగింది. ఇదే చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల పరిపాలనలో ఏ రోజైనా ఒక అమ్మఒడి కార్యక్రమం జరిగిందా? ఒక చేయూత కార్యక్రమం జరిగిందా? ఆసరా కార్యక్రమం జరిగిందా? మీ గ్రామంలో బడులు బాగుపడటం జరిగినాయి అని అడుగుతా ఉన్నా. కేవలం 5 సంవత్సరాలు ఈరోజు మీ అందరికీ నేరుగా వాలంటీర్ ఇంటికి పంపించి ఈరోజు అందరు చెప్పినట్టు ఈ పథకాలన్నీ కూడా మీరు ఎవరికి ఓటేశారని అడిగారని ఇచ్చారా? మీరు ఎవరైనా తెలుగుదేశం వేశారా? లేదు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసినందుకే మీకు పథకం ఇస్తున్నాను. ఎవరికి ఓటేశారని చూడకుండా ప్రతి పేదవాడికి, ప్రతి అర్హులైన వాళ్ళందరికీ కూడా పథకాలు ఇవ్వాలని ఆలోచన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అందరూ కూడా మీ ప్రేమ, మీ అభిమానం, ఆదరణతో అనిల్ కుమార్ యాదవ్ గారికి 1 ఓటు, అదేవిధంగా నాకు 1 ఓటు ఫ్యాను గుర్తుపై వేసి మరి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీ అందరికీ నేను ఒక్కటే అడుగుతున్నా, వాళ్ళందరినీ నేను ఒకటే కోరుతున్నా. చాలామంది ఇక్కడ కొంతమంది ఏదో బెదిరించే కార్యక్రమాలు మొన్న చేశారు. అవన్నీ కూడా ఎవరు బెదిరించడానికి, ఎవరు మోసేది కింద నీళ్ళు ఎవరు తాగట్లేదు. అందువల్ల అందరూ కూడా పూర్తి స్థాయిలో మీరు ధైర్యంగా ఉండండి, మీకు మేమున్నాం. ఎవరు కూడా ఏదో వాళ్ళు ఊహించుకుంటే అది వాళ్ళ పొరపాటు అయిద్దని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించి అందరికీ సంక్షేమం అందించినటువంటి ప్రభుత్వం మన వైఎస్ఆర్ ప్రభుత్వం. సందకాడ ఒక మాట, తెల్లవారుజామున ఒక మాట, పగలొక మాట మాట్లాడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పగలొచ్చి మీ కాడ చెప్తారు, చందకాడ వచ్చి వాళ్ళ అవసరాలైతే కాళ్ళు పట్టుకుంటారు. వాళ్ళ మాటలు మీరు ఎవరు నమ్మొద్దని ఈ సందర్భంగా మీ అందరికి కూడా సౌనీయంగా మనవి చేసుకుంటున్నాను. వాళ్ళ పనులన్నీ మా దగ్గర చేపించుకున్నారు, మళ్ళా మీ కాడికి వచ్చేవరికి మీరు చేపించుకోకూడదు బ్రహ్మనాయుడు కాడ. అది మీరు గుర్తుంచుకుంటే చాలని మీరు ధైర్యంగా ఉండండి, ధైర్యంగా కదలండి, ధైర్యంగా అడుగేయండి. మేమున్నాం మీ అందరికని మరొక్కసారి సౌర్యంగా మనవి చేసుకుంటూ మరి మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి బొల్లాపల్లిలో ఎస్వి చారిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్వి చారిటీ చైర్మన్ పోకా వెంకట్రావు మాట్లాడుతూ, వెనుకబడిన ప్రాంతమైన బొల్లాపల్లిలో పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని నిత్య అన్నదానం ప్రారంభించామని తెలిపారు. సోమవారంతో దిగ్విజయంగా 90వ రోజు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. బొల్లాపల్లి మండలంలో పేద ప్రజల కోసం జీవి ఆంజనేయులు గారి సూచనతో ఆయన అభిమానిగా జీవి అడుగుజాడలు మండలాల్లో పేద ప్రజల కోసం నిత్య అన్నదానం, మండలంలో ప్రతి గ్రామంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వినుకొండలో 32వ వార్డు నందు ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమాన్ని 6వ రోజు పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయుల తనయుడు గోనగుంట్ల హరీష్ బాబు, జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ నిశంకర శ్రీనివాసరావు నిర్వహించారు. ఇంటింటికి తిరిగి మినీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
మండలం గోకనకొండ గ్రామంలో జనంలోకి జనసేన టీడీపీ బీజేపీ కార్యక్రమాన్ని నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కొంజేటి నాగశ్రీను రాయల్ ప్రారంభించారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ఉమ్మడి మినీ మేనిఫెస్టోలోని అంశాల ద్వారా చేకూరే లబ్ధి గురించి ప్రజలకు వివరించారు. అదేవిధంగా వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి అక్రమాల గురించి తెలియజేశారు. వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గ జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి విజయానికి ప్రజలంతా సహకరించాలని కోరారు. రాష్ట్రంలో కూడా జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీల కలయికను ప్రజలు స్వాగతిస్తున్నారు కాబట్టి ఈ ఎన్నికలలో అత్యధిక స్థానాలు గెలుచుకొని ప్రజాస్వామ్యాన్ని ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. నియోజకవర్గం ఓసీలకు అడ్డాగా మారుతున్న తరుణంలో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా 6 అడుగులు ముందుకు వేస్తోంది. ఓసీ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న నియోజకవర్గం కావడంతో ఓసీలు ఎమ్మెల్యేలుగా చలామణి అవుతున్న తరుణంలో ఓసీల తర్వాత నియోజకవర్గంలో బీసీ ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉన్నందువలన కాంగ్రెస్ పార్టీ ఈసారి బీసీ సామాజిక వర్గం వైపు మొగ్గు చూపుతోంది. బీసీ సామాజిక వర్గానికి సీటు ఇవ్వాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో ఆ వర్గం నుంచి అనేక వేల అప్లికేషన్లు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా పనిచేస్తున్న కంచర్ల పూర్ణచంద్రరావు యాదవ్ అప్లికేషన్ను అధిష్టానం పరిశీలించినట్లు, పూర్ణచంద్రరావు పేరును ముందంజలో ఉన్నట్లు పార్టీ వర్గాల నుంచి సమాచారం అందింది. పూర్ణ యాదవ్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలాని కలిసి సీటు కోసం అభ్యర్థించినట్లు తెలియజేశారు. పూర్ణకి గతంలో పార్టీలో పనిచేసిన అనుభవం, నియోజకవర్గంలోని ప్రజలందరికీ సుపరిచితుడు, అందులోనూ బీసీ నాయకుడు కావడంతో బీసీలలో మంచి పట్టు ఉండడం, పెద్దలతో సన్నిహితంగా ఉండడంతో తన పేరును అధిష్టానం ప్రకటిస్తుందని కంచన్న పూర్ణ ఆశాభావం వ్యక్తం చేశారు. బొల్లాపల్లి మండలంకు సంబంధించి ఎలక్షన్ సిబ్బందితో వినికొండ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి వరద సుబ్బారావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎన్నికల నియమావళిని ఎవరు ఉల్లంఘించినా వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఎన్నికల విధులలో పాల్గొనే వారికి తగు సూచనలు, సలహాలు అందించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.